నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నామినేషన్పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విదేశాల్లో ఉన్న ఆస్తులు ఎన్నికల అఫిడవిట్లో నమోదు చేయలేదని అన్నారు. భారతదేశంలో ఉన్న అనేక ఇన్వెస్ట్మెంట్స్ కూడా డిస్క్లోజ్ చేయాలని తెలిపారు. సెక్షన్ 9A ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్, గవర్నమెంట్ కార్పొరేషన్ వ్యాపార సంబంధాలు ఉంటే ఎన్నికలకు అనర్హులని తెలిపారు. విపిఆర్ ఇన్స్పెక్టర్ నార్థర్ గోల్డ్ ఫీల్డ్స్, సింగరేణి క్యాలరీస్తో ప్రభాకర్ రెడ్డికి వ్యాపార సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. దీనిపై రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు చేశామని, వాటిని తిరస్కరించారని తెలిపారు. అనంతరం న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని ముందుకు వెళ్తామని విజయసాయిరెడ్డి అన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నామినేషన్ విషయంలో మేము కొన్ని అబ్జెక్షన్స్ని రైజ్ చేయడం జరిగింది. ఇవి ప్రధానంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విదేశాల్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఆయన అసెట్స్ అండ్ లయబిలిటీస్లో కానీ అఫిడవిట్లో కానీ పొందుపరచలేదు అన్నటువంటి అంశాన్ని రిటర్నింగ్ ఆఫీసర్కి మేము రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా అబ్జెక్షన్ రైజ్ చేయడం జరిగింది. ఇక ఇండియాలో, అది విదేశాల్లో ఉన్నటువంటిది, ఇక భారతదేశంలో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా కొన్నిటిని డిస్క్లోజ్ చేయలేదు అన్నటువంటి విషయాన్ని కూడా అబ్జెక్షన్ ద్వారా రిటర్నింగ్ ఆఫీసర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక మూడవ అంశం చాలా ముఖ్యమైనటువంటిది, ప్రధానమైనటువంటి అంశం. ఇది ఇప్పటి వరకు నాన్ డిస్క్లోజర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ షేర్స్ కానీ, ఆయనకి ఏ కంపెనీలో అయితే షేర్స్ ఉన్నాయో, ఆయనకి ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ని డిస్క్లోజ్ చేయలేదు. నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నామినేషన్పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విదేశాల్లో ఉన్న ఆస్తులు ఎన్నికల్లో ఎఫిడవిట్లో నమోదు చేయాలని అన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్, ఏదైతే ఈరోజు స్క్రూటినీ డేస్ లో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఈ రోజు స్క్రూటినీకి పిలిపించారు. కానీ ఇక్కడ వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీ విజయసాయిరెడ్డి ఈ రోజు కొన్ని అభ్యంతరాలు రైజ్ చేసిన పరిస్థితి. టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ నామినేషన్ పై అయితే కొన్ని అభ్యంతరాలు ఆయన రిటర్నింగ్ ఆఫీసర్ జిల్లా కలెక్టర్కి ఇచ్చినటువంటి పరిస్థితి అన్నాన్ని చేశారు. కానీ దానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏదైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి విదేశాల్లో ఆస్తులు ఉన్నాయి, అసెట్స్ ఉన్నాయి, వీటన్నిటిని కూడా ఎన్నికల అఫిడవిట్ లో నమోదు చేయలేదనేది ఒకటైతే, భారతదేశంలో అనేక ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఆయన డిస్క్లోజ్ చేయలేదంటే కూడా ఒక అభ్యంతరం చెప్పారు. మరొకటి ఏంటంటే సెక్షన్ A ప్రకారం ఈయన సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన కంపెనీస్ కానీ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి వ్యాపార సంబంధాలు ఉన్నాయంటే కూడా మరొక అభ్యంతరం కూడా ఆయన చెప్పారు. వీటికి ఉదాహరణగా ఏదైతే నార్త్ కూడా ఈయన చెప్పినటువంటి పరిస్థితి. కానీ వీటికి సంబంధించిన విషయంలో సెక్షన్ A వర్తించదంటూ కూడా రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ గారు అయితే దీన్ని పూర్తిగా కూడా తిరస్కరించారు. విజయసాయి ఇచ్చినటువంటి అభ్యంతరాలని ఆయన కూడా ఎక్కడ నామినేషన్ ఏదైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నామినేషన్ అయితే మాత్రం వాళ్ళు ఆమోదించిన పరిస్థితి. దీనిపై అయితే బయటకు వచ్చి విజయసాయి రెడ్డి చెప్పినటువంటి మీడియాతో మాట్లాడుతూ ఈ అభ్యంతరాలన్నింటినీ కూడా మేము రిటర్నింగ్ ఆఫీసర్ కి ఇచ్చాము, కానీ రిటర్నింగ్ ఆఫీసర్ మా వాదనను తిరస్కరించారు. మేము దీనిపై న్యాయపరమైనటువంటి అంశానికి వెళ్తామంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. దీనిపై వెంటనే కూడా టీడీపీకి సంబంధించి రూప్ కుమార్ యాదవ్ దీనికి సంబంధించినటువంటి అభ్యంతరాలు వెళ్ళజెప్పారు. అంటే ఏదైతే ఈ రోజు రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రిటర్నింగ్ అధికారి అందరినీ కూడా పిలిపించాడు, అందరినీ కూడా అన్ని పార్టీల ప్రతినిధుల్ని. కానీ ఇక్కడ విజయసాయిరెడ్డి స్థాయి దిగజారి ప్రవర్తించారు. కానీ ఇక్కడ ఎలాంటి తప్పు జరగకపోయినా సరే ఈ రోజు వాళ్ళ యొక్క వక్ర బుద్ధిని వాళ్ళు ప్రదర్శించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నామినేషన్ పై అయితే వాళ్ళు చాలా చీప్ బిహేవియర్ చేశారంటూ కూడా రూప్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పూర్తిగా కూడా ప్రజలకి ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ప్రజలు గుర్తించి ఆయనకి ఈ రోజు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన వేమిరెడ్డికి సహకరించాలని కూడా వాళ్ళు కోరినటువంటి వేమిరెడ్డి రూప్ కుమార్ యాదవ్ కోరినటువంటి పరిస్థితి ఉంది. అయితే మాత్రం ఈ రోజు కొంత ఆసక్తికరమైనటువంటి ఘటనగా దీన్ని భావించాలి. ఎవరైతే ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి తన ప్రత్యర్థికి సంబంధించినటువంటి
నామినేషన్ పై అయితే మాత్రం కొంత సస్పెన్స్ అయితే కొనసాగింది. కొంతసేపు అయితే దీనిపై అయితే మాత్రం కొంత ఎక్సర్సైజ్ అయితే జరిగింది. దీన్ని కలెక్టర్ గారు కొంత తిరస్కరించిన తర్వాత అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ ఊపిరి పీల్చుకుందనే చెప్పాలి. సంతోషి. రైట్, థ్యాంక్ యూ చరిత్.